ప్రాబబిలిటీలో మనకు 4 మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. P of A 0.2, P of B 0.5. 5 ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్, 1 మార్క్, 4 మార్క్స్. P of A by B కి ఫార్ములా P of A ఇంటర్సెక్షన్ B by బైలో ఎవరున్నారు B, కాబట్టి P of B. ఇక్కడ A B అంటే ఇండిపెండెంట్ అని ఇచ్చింటాడు. మరి ప్రాబబిలిటీలో ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ ఇంటూ అవుతుంది, కాబట్టి P of A ఇంటూ P of B బై P of B. దెన్ P of B క్యాన్సల్. ఎవరు మిగిలారు? P of A. P of A వాల్యూ ఎంత ఉంది? 0.2. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఓవర్. సెకండ్ క్వశ్చన్ P of B బై A. ఫార్ములా సేమ్ ఫార్ములా P of A ఇంటర్సెక్షన్ B బై P of A. ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ ఇంటూ అవుతుంది, P of A ఇంటూ P of B బై P of A. P of A క్యాన్సల్. ఎంత మిగిలింది? P of B. P of B వాల్యూ ఎంత ఉంది? 0.5. ఓవర్. తర్వాత థర్డ్ క్వశ్చన్ ఇంటర్సెక్షన్. మరి ఇండిపెండెంట్ అంటే ఇంటర్సెక్షన్ ఇంటూ అవుతుంది, కాబట్టి P of A ఇంటూ P of B అంటే 0.2 ఇంటూ 0.5. 5 2s are 10. పాయింట్ తర్వాత ఒక డిజిట్, పాయింట్ తర్వాత ఒక డిజిట్, 2 డిజిట్లకి ముందర పాయింట్ పెట్టాలి, 2 డిజిట్లకి ముందర పాయింట్. దీని వాల్యూనే మనం 0.1. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ P of A union B. We know P of A union B ఫార్ములా P of A plus P of B minus P of A intersection B. ఈ ఫార్ములా చాలా ప్రాబ్లమ్స్ లో యూజ్ చేస్తాము. We know P of A union B, P of A plus P of B minus P of A intersection B. P of A value 0.2, P of B value 0.5 minus P of A intersection B ఇప్పుడే కనుక్కున్నాము, ఎంత వచ్చింది? 0.1. మరి 0.2, 0.5, 0.7. 7లో 1 పోతే 6, కాబట్టి 0.6. ఇది మనకి 4 మార్క్స్.